భారతదేశానికి సౌత్ ఆఫ్రికాకి మంచి సంబంధం ఉంది. బ్రిక్స్లో భాగస్వామి. బ్రిక్స్లో ఓ పక్కన ఏదైతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇండియా, మరొక వైపున సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ ఉన్నదే ఇది. మన మిత్రుడు సౌత్ ఆఫ్రికా. కాకపోతే మనం ఇజ్రాయెల్కి మిత్రులమే. మన మిత్రుడని ఇజ్రాయెల్తో సౌత్ ఆఫ్రికా స్నేహం చేయట్లేదు. ఇజ్రాయెల్ మీదన సౌత్ ఆఫ్రికా దౌత్య యుద్ధమే చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ మీదన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. ఏమని? మానవ హక్కులు హననం ఇట్లాంటిది కాదు, జెనోసైడ్ అంటే ఒక మత వర్గాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతోంది అని. కొంచెం బుర్రా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు కానీ పాలస్తీనాలో ఉన్నవాళ్ళు ఎవరు? ముస్లింలు. మరి ముస్లిం జాతిని అంతం చేయాలంటే 57 దేశాల మీద యుద్ధం చేయాలి. కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఎవరు? హమాస్ తీవ్రవాదులు. ఎందుకోసం? యూదు జాతిని నాశనం చేయాలి. అసలైనటువంటి జెనోసైడ్ చేసిందేమో వీళ్ళు, చెప్తోందేమో అంటే జెనోసైడ్ చెయ్యబోయిందేమో హమాస్ తీవ్రవాదులు, బట్ ఇజ్రాయెల్ మీదన జెనోసైడ్ ఆరోపణలు చేస్తుండటం అన్నటువంటిది సౌత్ ఆఫ్రికా లాంటి వాళ్ళకే చెల్లింది.